నమస్కారం, మీరు చూస్తున్నది ఆర్కే టీవీ. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాలల సంరక్షణ సంస్థ మేనేజర్ రుబీనా ఫిలిప్. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోంది. ఆటో యూనియన్ అధ్యక్షుడు రాములు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. సిపిఎం కార్యదర్శి కురుమూర్తి. పురుషులకు సమానంగా స్త్రీలకు విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలని చైల్డ్ ప్రొటెక్షన్ సంస్థ మేనేజర్ రుబీనా ఫిలిప్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో పిల్లల సంరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు బడికి వెళ్లాల్సిన సమయంలో పనికి వెళ్లకూడదని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజా మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. हम लोग महबूब नगर में चाइल्ड मैरिज और चाइल्ड ट्रैफिकिंग के लिए काम कर रहे हैं और हमारे प्रोग्राम का जो नाम है वो है गर्ल्स एडवोकेसी अलायंस, जो सारे NGOs, गवर्नमेंट, प्राइवेट सेक्टर और कम्युनिटी के साथ मिलकर ये दो इश्यूज़ को टैकल करना चाह रहे हैं. महबूब नगर में चाइल्ड ट्रैफिकिंग और चाइल्ड मैरिज दोनों का बहुत बड़ा प्रॉब्लम है. चाइल्ड मैरिज में हमने देखा कि रिसेंट जो NFHS 4 राउंड हुआ था उसमें 45.6% लड़कियां 18 साल की उम्र के नीचे शादी कर चुकी थी. तो और ये आगे जाके और भी उनके हेल्थ पे, उनके स्वास्थ्य पे, उनकी फैमिलीज़ में बहुत ज़्यादा इम्पैक्ट करता है. इसलिए हम लोग सब मिलके साथ में ये काम करना चाह रहे हैं. పిల్లలకు అంటే ప్రొటెక్షన్స్ పిల్లల సంరక్షణ ఎట్లా ఉండాలి అనేది మన జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా 4 జిల్లాలుగా ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు చేశాము. అట్లాగే 4 జిల్లాలుగా విభజన అయిన తర్వాత కూడా మేము బాలల సంరక్షణ చట్టం అనే దాని అంశంపైన ప్రతి గ్రామం లోపల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అని చేస్తూ ఆ పిల్లల యొక్క అంటే వాళ్ళు రెగ్యులర్గా బడికి వెళ్తున్నారు లేదా, ఆ గ్రామంలో ఎవరైనా బాల కార్మికులు పిల్లలు ఉన్నారా, బాలికల విద్య ఆ ఊర్లో ఎట్లా ఉంది, బాలికలు ఎవరైనా ఎక్కువగా అంటే బాల కార్మికులుగా ఉన్నారా అనే అంశంపైన మేము చూస్తున్నాము. సో దాంట్లో భాగంగా గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన జిల్లాలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే కొన్ని మహిళా సంఘాలు, తర్వాత ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో కూడా మేము ఈ యొక్క గర్ల్స్ అడ్వకసీ ప్రోగ్రామ్స్ ఏం యాక్ట్స్ ఉన్నాయి, CMP1 యాక్ట్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని. సో బాల్య వివాహాలు కాకుండా ఉండడానికి ఎవరు గ్రామం లోపల ఎవరు దాని యొక్క తీసుకుంటారు అంటే అధికారం ఎవరు తీసుకుంటారు ఆ యొక్క బాల్య వివాహాలను ఆపడానికి, అట్లాగే మండల్ లెవెల్ లోపల అధికారులు ఎవరు ఉన్నారు, అలా అనే అంశాలపైన మేము క్షుణ్ణంగా అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. సో దీని ద్వారా దాదాపుగా మన మహబూబ్నగర్ జిల్లా దాదాపుగా ఒక సంవత్సరం చూసినట్టయితే ఈ మధ్యలో బాల్య వివాహాలు ఎక్కువగా అయ్యాయి. కొన్ని మండలాల్లో నారాయణపేట డివిజన్లో, తర్వాత మహబూబ్నగర్ డివిజన్లో కొన్ని అయ్యాయి, అట్లాగే గద్వాల్ డివిజన్లో అయ్యాయి. ఎవరైతే తల్లిదండ్రులు అంటే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుండా పిల్లల్ని బడికి పంపకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా మేము ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళది ఎట్లా ఉంది, ఏ కారణం చేత వాళ్ళు బాల కార్మికులుగా మారారు, సో అలాంటి దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ అలాంటి తల్లిదండ్రులకు అంటే మా యొక్క సంస్థ నుంచి వాళ్ళ కొంత అంటే ఆర్థిక సాయం చేసిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా తల్లిదండ్రులు ఎదిగి తర్వాత చిన్న వ్యాపారాలు, చిన్న కూరగాయల వ్యాపారాలు, కోళ్ళ వ్యాపారం, తర్వాత చిన్న మేకలు పెంచుకోవడం, అట్లాంటి వ్యాపారం ద్వారా వారు లబ్ధి పొంది వాళ్ళు ఆర్థికంగా తల్లిదండ్రులు ఎదగాలి, అట్లాగే పిల్లలు రెగ్యులర్గా వెళ్ళాలి. ఈ యొక్క అంశంతో మేము ముందుకు పోతున్నాము. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆటో యూనియన్ జేఏసీ కన్వీనర్ రాములు యాదవ్ ఆరోపించారు. మోటార్ వెహికల్ చట్టం అమలు చేయడానికి నిరసనగా జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటార్ వెహికల్ చట్టం అమలు చేసి ఆటో కార్మికులకు గుదిబండగా మార్చిందని దుయ్యబట్టారు. జీవో నెంబర్ 894ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆటో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
మోటార్ వాహన చట్టం అనే ఒక కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దాంట్లో పొందపరిచింది ఏంటంటే 894 జీవో. ఆ జీవోలో రోజుకు 50 రూపాయలు పెనాల్టీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆటోలో ఫిట్నెస్ లేకుంటే ఆ రోజు 50 రూపాయలు, అంటే ఆ ఒక్క ఆటో ఒక్క నెలకు తీస్తే 1800 రూపాయలు, సంవత్సరానికి 1800 రూపాయలు ఆ పెనాల్టీ జరుగుతూ ఉంది. అలాంటిది ఈరోజు కొన్ని 1000 ఆటోలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలలో. ఆ ఉమ్మడి జిల్లాలో 1000 ఆటోలు కూడా ఈరోజు వాళ్ళకి పరిస్థితి లేకుండా, వాళ్ళకి ఏదో గత్యంతరం లేకుండా ఈరోజు వాళ్ళ ఫిక్స్ చేసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి అది ఎత్తేయని చెప్పేసి మా పోరాటం సాగుతూ ఉంది. కాబట్టి అయ్యా దయచేసి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మీరు మా ఆటోల మీద మీ జులుం కాదండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ మీద ఆధారపడి బతలేం, మా సొంత కష్టాల మీద మేము ఆధారపడుతూ ఉన్నాం. కాబట్టి మాకు ఆ జీవో ఎత్తేసేదాకా మేమంతా జేఏసీగా ఏర్పడి ఈరోజు మహబూబ్నగర్గా ఉమ్మడి జిల్లాలో అందరం కూడా ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి తాలూకా, ప్రతి నుంచి కూడా ఈరోజు ఆటోలు కదిలి వస్తూ ఉన్నాయి. మేమందరి సహకారంతో మేము దప్పల వారిగా మేము ఏమేమి చేయాలనేది మేము అందరం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ జీవో ఎత్తేసేదాకా మా పోరాటం జరుగుతూనే ఉంది. ఇంకా ముందు ఇంకా చాలా జరుగుతాయి. 894 జీవోను పార్లమెంట్లో కూర్చొని ఆటో డ్రైవర్లు ఎలా బతుకుతున్నారని తెలుసుకోకుండా ఆటో డ్రైవర్ల కార్మికుల ఓట్లతోనే గెలిచిన ప్రభుత్వాలు ఈరోజు పార్లమెంట్లో ఏసీలో కూర్చొని బిల్లు పాస్ చేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏ కథ? ఈ డ్రైవర్ బతికేంటి తెలియకుండా వాళ్ళు ఎట్లా పాస్ చేసిన ఏ కథను? పెద్ద నోట రద్దుకేమో ఒక 6 నెలలు 50 రోజులు వాళ్ళకి టైం ఇచ్చి సడన్లీగా రాత్రికి ఆటో డ్రైవర్లకు ఫిట్నెస్లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రాత్రి బిల్లు పాస్ చేసినంటే అసలు ఎంత దారుణంగా ఉందంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాదు. కాబట్టి దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, మేము ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలి మీరు ఖచ్చితంగా అని మేము ఈ ఆటో జేఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మెలు, ధర్నాలు ప్రతిరోజు ఒక రకంగా మేము చేస్తూనే ఉంటాము. దానికి ఏడికైనా సరే మేము తెగించి పోరాడతామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలు మారినా పట్టణాల అభివృద్ధి మెరుగుపడడం లేదని సిపిఎం కార్యదర్శి కురుమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో పట్టణాల అభివృద్ధిపై పౌరుల పాత్ర అనే అంశంపై జిల్లా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ, కాలుష్యం, రహదారుల సమస్యలు మెరుగుపడడం లేదన్నారు. ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం ఈరోజు స్థానిక సమస్యలకే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి తప్ప మా బాధ్యత కాదన్నట్టు ఈరోజు ప్రభుత్వ వ్యవహారం కనబడుతూ ఉంది. కాబట్టి పట్టణాల్లో ఉన్నటువంటి సమస్యలు, మౌలిక సమస్యలు ప్రధానంగా మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, దాంతోపాటు పార్కులు, ఈ కాలుష్యం సమస్యల, ట్రాఫిక్ సమస్య, ఇండ్ల సమస్య, వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో ఇండ్ల సమస్య, ఈరోజు డబుల్ బెడ్రూమ్ల పేరుతో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పింది. ఆచరణకు వచ్చే వరకు ఈరోజు రాష్ట్రంలో కేవలం ఒక 20,000లో ఇండ్లు కట్టించి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యను కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు నివాస ప్రాంత సమస్య ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డబుల్ బెడ్రూమ్ల యొక్క సమస్య అనేటువంటిది ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో అందరికీ డబుల్ బెడ్రూమ్ల సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. పెన్షన్ సమస్య ఉంది, అట్లాగే ఉపాధి సమస్య ఉంది, అట్లాగే రేషన్ సమస్య. ఈరోజు రేషన్ షాపుల్లో కనీసం 14 వస్తువులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే కేవలం 3 వస్తువులు మాత్రం ఇచ్చి ఈరోజు కేవలం చౌక దుకాణాలు పేరుకు మాత్రమే కంట్రోల్ షాపులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేషన్ సమస్యలు ఈరోజు ప్రభుత్వానికి ఏజెండాగా తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చే రకంగా ఈ నివాస ప్రాంత సమస్యలపైన పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి పరిష్కారం కొరకే ఓ కమిటీ రూపకల్పన చేసి నివాస ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఫిబ్రవరి నెలలో చేపడతా ఉన్నాం. అది డబుల్ బెడ్రూమ్ల సమస్య, రేషన్ సమస్య, డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, కరెంటు సమస్య, ఇట్లా అనేక రకాల నివాస ప్రాంత సమస్యలు తీసుకొని ఫిబ్రవరి నెలలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ ఈరోజు చేపట్టదలుచుకున్నాం. కాబట్టి ఈ క్యాంపెయిన్ సమస్యలన్నీ కూడా దీంట్లో భాగస్వాములు, మధ్యతరగతి ఉద్యోగులు, పెన్షనర్సు, అట్లాగే మహిళలు, వీళ్ళందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కులాలకు అతీతంగా పాలమూరు రెడ్డి సేవా సమితి పేద విద్యార్థుల చదువులకు చేయూతను అందిస్తోందని రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసి వారు ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29వ తేదీన పంచదశ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉంది అటు వాళ్లకు ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు అందించాలని యొక్క సంకల్పం మున్ముందు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది, భవనాలతో కన్స్ట్రక్షన్స్ అనేది అయిపోయింది. మున్ముందుకి ఎక్కువ పేద విద్యార్థులకు ఏదైతుందో అది చేయాలటువంటి ఉండదు. అదే కాక ఇక ప్రభుత్వ పరంగా మా డిమాండ్ ఏమిటంటే రెడ్డి సేవా సమితి ద్వారా ఇప్పుడు ఆల్ కమ్యూనిటీస్లో ఏదైతుందో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతుందో అవి ఉన్నటువంటి మనకు వ్యతిరేకం కాదు. కానీ
ఇప్పుడు రాను సమాజంలో వస్తున్న మార్పుల వల్ల రెడ్డి కులస్తులు చాలామంది పేదలుగా ఎదిగినారు వచ్చినారు. వాళ్ళకు అగ్రకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో అగ్రకుల పేదలకి నాట్ ఓన్లీ ఆల్ కమ్యూనిటీస్ ఆఫ్ రెడ్డిస్ ఎవరైతే పేదలు నిర్వహించారో వాళ్ళకు కూడా ఆన్ పార్ విత్ బీసీస్ కానీ ఎస్సీస్ ఎస్టీస్ కానీ ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వాలి. దానికి ఫీజు రిమర్స్మెంట్ ఫార్మాల్గా ఇస్తున్నారు కాబట్టి ఈ నిధులు అనేటువంటి కేటాయించడం లేదు బడ్జెట్లో, దాన్ని కేటాయించడం చెప్పని ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణ లక్ష్మి పథకం కూడా మరి దానికి క్లియర్గా క్లారిటీగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానివ్వండి, తహసీల్దార్స్ కానివ్వండి, రెవెన్యూ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో దీనికి ఆఫీసర్స్ మరి దానికి ఎందుకు వాళ్ళు ఆపుదల చేస్తున్నారు అటువంటిది కూడా ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఏదైతే ఉందో అగ్రకుల పేదలకు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ పెట్టిందో అంటే రూరల్ ఏరియాలో 1,50,000 అర్బన్లో 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీదకి వెళ్ళి పేదలకు కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఏదైతుందో అది కూడా మరి అన్ని కులాలకు కూడా విస్తరించాలంటూ కూడా మా యొక్క డిమాండ్ ఉంటుంది ప్రభుత్వం దాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇలాంటివన్నీ ఇంకా ఏమి ఉన్నా కూడా మేము చేసేది కోరేది ఒకటి ఏమిటంటే రెడ్డి సరే సామాజికంగా పూర్వకాలంలో ఒక రోజులో ఉన్నారు కానీ రాను స్థాయి వేరియస్ యాక్ట్స్ రావడం వలన సీలింగ్ అయింది ఏది వచ్చినా కూడా అవన్నీ కూడా దాని ద్వారా పేదలను మారినారు. కాబట్టి ఆ పేదలకు మాత్రమే కనీసం పేదలకు మీరు ఇవ్వండి అనేటువంటిది మేము మీ ద్వారా కోరుతున్నాం. మహబూబ్నగర్ జిల్లాలో జడిపి 2వ స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడం పట్ల ఆమన్గల్ జడిపిటిసి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను తీర్చడానికి నిర్వహించే సమావేశాలకు అధికారులు రాకపోవడం దారుణం అన్నారు. అధికారులు రావాలని డిమాండ్ చేస్తూ జడిపిటిసి సీఈఓ ఛాంబర్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. ఈరోజు 2వ స్థాయి సంఘ సమావేశం స్టాండింగ్ కమిటీసు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క అధికారి కూడా ఈ స్థాయి సంఘ సమావేశానికి రావడం లేదు. గత సమావేశంలో కూడా ఒక్క అధికారి రాలేదు. అంతకుముందు కూడా అధికారులు రావట్లేదు. మొక్కుబడిగా 3 నెలలకు ఒకసారి జరగాలనేటువంటి పద్ధతిలో ఈ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తారు తప్ప దీన్ని ముందుకు తీసుకుపోనికే సమావేశాల లోపల ఆలోచనలు చేసి పరిష్కారం చేసే దిశగా ఈ యొక్క సమావేశాలు జరుగుతలేవు. దీని గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వహించాలో నిర్వాహకులు దానిగా సరిగా నిర్వహిస్తలేరు. కాబట్టే దీనికి నిరసనగా మరి అధికారులు రావాలి, మరి సమాధానం చెప్పాలని గతంలో ఎన్నోసార్లు విన్నపించడం జరిగింది. ఎప్పుడు కూడా అధికారులు ఈసారి వచ్చేటట్టు చూస్తాము అని చెప్పడం జరిగింది. సమస్యలేమో పుట్టల్లాగా పేరుకపోతున్నవి. ఒక పక్క ప్రభుత్వము పాలన దగ్గర అవుతుందంటుంది. అధికారులే రాకుంటే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి పరిస్థితి. కాబట్టి దానికి నిరసనగా సీఈఓ ఇప్పుడు ముంగల ఇక్కడ బైఠాయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాలల సంరక్షణ సంస్థ మేనేజర్ రుబినా ఫిలిప్. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోంది. ఆటో యూనియన్ అధ్యక్షుడు రాములు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. సిపిఎం కార్యదర్శి కురుమూర్తి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.